పుట్టుక చావు ప్రపంచం మొత్తం కూడా నేనేమంటాను, ఒక మనిషి ఎలా బతకాలి నేను చెప్పేది ఒక్కసారి చూడండి. ఒక మానవుడు తన జీవితంలో ఏం చేయాలి ఏమి చేయకూడదు అనేది శాస్త్రంలో క్లియర్ గా చెప్పబడి ఉంది. అది శాస్త్రాన్ని తెలుసుకుని జీవితం గడపండి అని చెప్పడం జరిగింది. బోధించాడు, కరెక్టే. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే ఖురాన్ ఆది మానవుడి నుంచి ఎలాగైతే చెప్పింది, ఆది మానవుడి గురించి మీకు తెలియకపోతే మీకు నష్టం ఏమి లేదు. హవ్వ గురించి ఎక్కడి నుంచి వచ్చిందో అలాగే అలా స్టోరీ దీంట్లో లేదంటారు మీరు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పబోతున్నాం అంటే త్రేతాయుగము, కలియుగము, దాపర యుగము ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సనాతన మీకు చరిత్ర కావాలా? రీసెర్చ్ చేసుకోలేకపోతున్నారు. మీకు చరిత్ర కావాలా, మీ జీవిత లక్ష్యం కావాలా? జీవిత లక్ష్యం అంతేనా? మీరు ఎలా బతకాలో మీకు తెలియాలి, అంతేనా? నా ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని అడిగినటువంటిది డైవర్ట్ అయిపోయింది. మళ్ళీ లేదు, సింపుల్ ఏంటంటే సార్, ప్రశ్న ఏంటో మీరే చెప్పండి. ప్రశ్న ఏంటంటే హిందూ ధర్మం ఇలా ఉంది, బైబిల్ ఇలా ఉంది, ఖురాన్ ఇలా ఉంది, మొత్తం సమానము ఒకటే అని ఎలా చెప్తారు? మధ్యలో నుంచి వచ్చింది కాబట్టి నేను అంగీకరించను అనే దగ్గరకు వచ్చి ఆగిపోయింది సమాజం. విషయం ఏంటంటే ఒకే ధర్మము ముందు సూర్యుడికి బోధించాను, తర్వాత మనువుకు బోధించాను, తర్వాత ఇక్షాకులకు బోధించాను, ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడికి లాస్ట్లో బోధించాడు 5000 సంవత్సరాల ముందు సార్. అవునండి, త్రేతాయుగంలో శ్రీరాముడు వచ్చి ఇప్పటికి 30 లక్షల సంవత్సరాలు కావస్తుంది. 30 లక్షలు అనొచ్చు, అదే గ్రంథాన్ని 3 లక్షల సంవత్సరాలు, త్రేతాయుగాన్ని 30 లక్షల సంవత్సరాల నుంచి 3 కోట్ల సంవత్సరాలు అనొచ్చు. అంటానికి ఏదైనా అనొచ్చు. నేను అనడానికి ఆథెంటికేషన్ చెప్పనా సార్? సరే, ఇప్పుడు శ్రీరాముడు త్రేతాయుగం కాలంలో ఉన్నాడు కాబట్టి త్రేతాయుగం 14 లక్షల సంవత్సరాలు. దాని తర్వాత దాపరయుగం. మీకు ఎవరు చెప్పారు? దాపరయుగం మీకు ఎవరు చెప్పారు? ఎక్కడ రాస్తుంది? నేను చాలా మీకు ఎక్కడ రాస్తుందో నాకు అక్కడే రాస్తుంది సార్. ఇప్పుడు ఎక్కడ సార్? ఎక్కడ మీరు ప్రూఫ్ ఏంటి? అదే అడిగాను. మీరు ఈ గ్రంథాలన్నీ బుక్ స్టాల్స్ లలో కొంటున్నారు కదా, నిజంగా వ్యాస మహర్షి రాసినటువంటి ఒరిజినల్ వేదాస్ ఎక్కడున్నాయి, మీకు ఎక్కడ దొరికింది అనేది నా క్వశ్చన్. కాబట్టి ఇది ధర్మం కాబట్టి దీన్ని బోధింపబడదు, దీన్ని అమ్మబడదు, ఇది పుస్తకాల్లో రూపించబడలేదు. మహాభారతంలో జరిగినటువంటి ఒక గీత అని తీసుకొని వచ్చి గీతలో మీకు మొత్తం బైబిల్ ని కంపేర్ చేయడానికి లేదు. అది నేను అన్నటువంటి ఉద్దేశం. నేను అన్నానంటే మీరు గ్రంథాలన్నీ ఎలా కలపాలంటున్నారు కదా, నేను అన్నాను గ్రంథాలన్నీ పక్కన పెట్టేసి కలిసి బతుకుదాము, పైవాడికి భయపడి బతుకుదాము, ఇది నేను చెప్పాను. అయితే వీళ్ళని ఏకం చేయటం ఎలా? గ్రంథాల వల్లనే దూరమై ఉన్నాం. అదే నేను అంటుంది. గ్రంథాల వల్ల దూరం కాలేదు, గ్రంథాన్ని బోధించే బోధకుల వల్ల. ఇప్పుడు ప్రసాదం తినొద్దు అని ఉంది ఖురాన్లో, బైబిల్లో. తినట్లేదు వీళ్ళు. భగవద్గీత వేరు, భగవద్గీత బోధకులు వేరు, బైబిల్ వేరు, బైబిల్ బోధకులు వేరు, ఖురాన్ వేరు, ఖురాన్ బోధకులు వేరు. కాబట్టి బోధకుల నుంచి ఇప్పుడు సపోజ్ గ్రంథాలలో ఎక్కడైనా సరే ప్రసాదం తినకూడదని ఉందా? విగ్రహారాధన చేయకూడదని ఉందా? ఉంది. అందుకని వీళ్ళిద్దరు వేరు వేరు అయ్యారు. ఇప్పుడు గతాల్లో ఏమన్నా గ్రంథాలలో మీరేమన్నారంటే ఇక్కడ వీళ్ళకి ఇది తినమని ఉంది, వీళ్ళకి తినొద్దని లేదు, ఇంతమంది గోవు తినొచ్చు, గోవు తినకూడదు, ఇప్పుడు నేను చెప్పాను. చేసేవాడు దేవుడికి ఇష్టం లేదు, మహేందర్ గారు వారు శాపగ్రస్తులు అవుతారు అని ఉంది. నిజమా కదా? మన సబ్జెక్ట్ లోకి వెళ్ళాలంటే సబ్జెక్ట్ వేదాల ప్రకారంగా కూడా ఒకే ఒక సృష్టికర్తని ఆరాధించాలి, భగవద్గీత ప్రకారంగా కూడా ఒకే ఒక సృష్టికర్తని ఆరాధించాలి. ఆలోచించండి. బైబుల్లో ఏమనుంది అని అంటే విగ్రహారాధన చేసేవాడు దేవుడికి మిక్కిలి కోపంగా, లేకపోతే ఏదైనా భ్రష్టుడు సైతాన్తో సమానం. కాబట్టి ఇక్కడ మొక్కుతున్న దైవ ఆరాధనలన్నీ కూడా విగ్రహాలు, అవి సైతాన్తో సమానం అయిపోయినాయి. ఇక వేరేస్ ఖురాన్కి వస్తే వీళ్ళు ప్రసాదం తినరు, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేసే వాళ్ళంతా కూడా శాపగ్రస్తులు, సైతాన్లు. ఈ రకంగా గ్రంథాల్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకెప్పటికీ మనుషులు కలవరు. గ్రంథాలలో ఉన్నాయని చెప్పబాకండి, వేదాలు కూడా అదే బోధించాను అని చెప్తున్నాను నేను మీకు. శాస్త్రం, సనాతన ధర్మం బోధించింది కూడా, వైదిక ధర్మం కూడా. మత గ్రంథాలలో సంస్కరణలు చేయొచ్చా? దీన్ని రాజ్యాంగంగా చూడాలా వద్దా? మత గ్రంథాలలో సంస్కరణ కాదు, మతిలో సంస్కరణ చేయాలి. అంటే గ్రంథాలలో చేయలేం, చేయడం పాపం. మరి ఇంకెప్పటికి కలుపుతాం మరి మనుషుల్ని? గ్రంథాలకు దగ్గర అయిపోతే కలిసిపోతాం. గ్రంథాలకు కలిసి వెళ్తే ఎవరి గ్రంథాలకి ఎవరి మతానికి దగ్గర అవుతారు, కానీ మనుషులు ఎలా కలుస్తారు సార్? మళ్ళీ మన చర్చ అంతా మొదటికి వస్తుంది. అప్పుడు ఇప్పుడు నేను ఖురాన్ చదివాను కాబట్టే భగవద్గీతాని చదివాను, ఖురాన్ చదివాను కాబట్టే చదివాను. విగ్రహారాధన చేయరు, మీరు ప్రసాదం తినారు సార్. ఇంకా ఎందుకు అంటే విగ్రహారాధన నేను ఎందుకు చేయను అంటే ఆ పరమేశ్వరుడిని నేను నేరుగా ప్రత్యక్షంగా ఆరాధిస్తాను. ఎందుకు? వైదిక ధర్మం అదే చెప్తుంది కాబట్టి. సనాతనం నుంచి కూడా ప్రవక్తలందరూ, ఋషులందరూ కూడా నేరుగానే పరమేశ్వరుని ఆరాధించారు కాబట్టి ఆ ఋషులు చెప్పిన విధానంలోనే నేను కూడా ఆ సృష్టికర్తను ప్రత్యక్షంగా ఆరాధిస్తున్నాను. కొన్ని గీతలు దాటలేక పరిస్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే ఎందుకు గీత దాటకూడదు
చేయకూడదంటే లక్ష్మణ రేఖ ఉంది, గీత, లక్ష్మణుడు గీసిన గీత దాటితే సీత కష్టాలు పాలైపోయింది. అలాగే భగవంతుడు గీసిన భగవద్గీత ఉంటుంది, ఈ భగవద్గీత గ్రంథాలు ఋషులు ఏదో ఉందో దాన్ని దాటి ఇందులో ప్రేమను చూపిస్తున్నారు కానీ అక్కడున్న కల్చర్ ని మాత్రం మళ్ళీ నేను పాటించలేనన్న బాధలోనే ఉన్నట్టుగా. ఎవరి కల్చర్ వాళ్ళదే సార్. మీరు ప్రసాదం తినడంత మాత్రాన సార్ ఇంకో నాకు మంచి హ్యాపీగా రిసీవ్ చేసుకోండి క్వశ్చన్. విగ్రహారాధన చేసేవాళ్ళు హిందువులు, వాళ్ళు పెట్టే ప్రసాదాన్ని ఎందుకు తినకూడదు అని అంటే మీరు ఏం చెప్తారు? ఒక మాట చెప్తాను నేను మీకు. తినడంలో ప్రాబ్లం ఏముంది ప్రసాదం? ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను నా ఇంట్లో మటన్ వండుకున్నాను, బ్రాహ్మిన్స్ ఎందుకు తినరు సార్? తింటే ప్రాబ్లం ఏంటి చెప్పండి? తినొచ్చుగా సార్. మేమంటే వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టి బ్రాహ్మిన్స్ తింటున్నారు అన్నారుగా మీరు. నేను చెప్పానండి, వెస్ట్ బెంగాల్ వాళ్ళు తింటున్నారు అన్న విషయం నేను చెప్పాను. నేను అన్నానంటే హైదరాబాద్ లోనే నా ఫ్రెండ్స్ చూపిస్తాను బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినే. మీకు స్వామి వివేకానంద ఏమన్నా తెలుసా? ఈ రోజు హిందూ ధర్మాన్ని వంట పాత్రలోకి తెచ్చేశారు అన్నారు. అదే మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. మళ్ళీ మీరు అదెందుకు తినరు? ఇప్పుడేమో గోవు ఎందుకు తినట్లేదని తెచ్చారు. గోవు తినని శాస్త్రాలు లేదన్నారు. నేను ఉపనిషత్తుని తీసుకొచ్చాను, అనేక ప్రూఫ్స్ నేను మీకు చూపించాను. బీఫ్ ఎందుకు అంటే ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరో కూడా మీకు మాట్లాడాను. నేనేంటంటే ధర్మాన్ని తెచ్చేటప్పుడు ధర్మ విషయంలో బలవంతం లేదు, బలాత్కారం లేదు. అడిగింది ఫుడ్ గురించి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. విగ్రహారాధన చేసే వాళ్ళని సైతాన్తో పోల్చిన తర్వాత లేదు సార్, ఏ మానవుని కూడా శైతాన్తో పోల్చకూడదు. శైతాన్ చూడండి దీన్ని ఎట్లా దూరం చేస్తారు మీరు అంటున్నా నేను. అదే ఆల్రెడీ సంస్కరణలు మారవు, బైబుల్లో ఖురాన్లో ఉన్నటువంటివి మార్చరు, అంతే కదా సార్? మార్చడం తప్పు. భగవద్గీత మార్చలేము. మీరు నేను ఎంతటి వాళ్ళని దాని గురించి రైట్. అన్నిట్లో పాపం అన్నప్పుడు అన్నిట్లో కదా సార్. విగ్రహారాధన చేసేవాడిని ఎప్పుడైనా చివరికి మాట చెప్తున్నాను. ఇప్పుడు మనము గ్రంథాలలో తప్పు ఉంది కాబట్టి గ్రంథాల వల్ల విడిపోయామని మీరు అనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే 10 సార్లు ఏంటంటే నేను గ్రంథాలలోనే ఇలా ఉన్నప్పుడు మనిషి కలవడానికి లేదు లేదా? గ్రంథాలలో అలా లేదు, అన్ని గ్రంథాల్లో ఒకటే ఉంది. ఇప్పుడు నేను గ్రంథాల్లోనే అంటున్నా, అన్ని గ్రంథాలలో ఒకేలా ఉంది సార్. చూడండి, మీరు ఎప్పుడైతే వేదాల ప్రకారంగా వచ్చేసారో, క్రైస్తవులు బైబిల్ ప్రకారంగా వచ్చేసారో, ముస్లింలు బైబిల్ ఖురాన్ ప్రకారంగా వచ్చేసారో, అందరూ ఒకటైపోయారు. కరెక్ట్. మీరు నా క్వశ్చన్ అయితే అదే, మీరు ఎప్పుడైతే గ్రంథాన్ని వదిలేశారో అప్పుడు దూరం అయిపోయారు అంటున్నా నేను. గ్రంథానికి దగ్గర అయితే మనుషులు ఎలా కలిసిపోతారో మీరు చెప్పండి. స్క్రిప్చర్స్ అలా రాశాక స్క్రిప్చర్స్ ఏమని రాస్తున్నాయి తెలుసా? మానవులందరూ కలిసి ఉండండి, కలిసికట్టుగా ఉండండి, భగవంతుడికి లోబడి ఉండండి అని చెప్పారు. అవునా లేదా? అలా కాకుండా మీరు దారి తప్పిపోయారు. నేను ఎక్కడో దారి తప్పిపోయాను కాబట్టి విడిపోయాం. మళ్ళీ గ్రంథాల వైపుకు రావాలి. ఎప్పుడైతే మానవుడు ఇప్పుడు చూడండి, నేను భగవద్గీతను పట్టుకుని, బైబిల్ పట్టుకుని, ఖురాన్ పట్టుకుని సమాంతరంగా బోధించి ఆగండి. ఏర్పడప్పుడే దేశాలు చీలిపోయినాయి. ఏంటి? గ్రంథం బాగా నెత్తికెక్కిన తర్వాతనే దేశాలు ఏర్పడ్డాయి అంటున్నాం. లేదు, ఉదాహరణ పాకిస్తాన్ ఎందుకు మత ఉన్మాదుల వల్ల విడిపోయింది, రాజకీయం వల్ల విడిపోయింది. మీరు రాజకీయాన్ని మతంతో ముడిపెట్టద్దు. మతాన్ని రాజకీయ నాయకులు వాడుకున్నారు. లేదు సార్, మత ఉన్మాదం ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కింది అంటున్నారా? రెండు దేశాల వల్ల. తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా, ఏ మతోన్మాదం వల్ల విడిపోయింది? అంటే బ్యాక్వర్డ్ అయిపోతుంది ఒక దేశం ఉంటుంది. దాని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. దానికి రాజకీయ కారణాలు ఉంటాయి, డెవలప్మెంట్ వేరు సార్. నేను చెప్పేది అది గ్రంథం పరంగా విడిపోయింది. మేమంతా ముస్లింలు, మేమంతా ఏకోపాసన ఆరాధన చేస్తాం. భారతదేశం నుంచి పాకిస్తాన్ దీని వల్ల మేము మనం ఇద్దరం మర్చుకుంటున్నాం సార్. నా ఉద్దేశం అది కాదు. నాకున్నటువంటి బాధలో అతిపెద్ద బాధలో ఒక పెద్ద బాధ ఏంటంటే భారతదేశం విడిపోవడం. నిజంగా దేశం అంటే కొంచెం ప్రేమ ఉన్నోడైనా కానీ దేశాన్ని విడగొట్టాడు. విడగొట్టాడంటే వాడు దేశానికి శత్రువే. ఎందుకు విడిపోయి ఉండొచ్చు సార్ పాకిస్తాన్? విడిపోవడానికి కారణం ఎవరు అన్నది ఆ భగవంతుడికి తెలుసు. వాస్తవాలు ఎవరు ఏంటి అనేది దాంట్లో ఎంతో మంది చేతులు కంపల్సరీ ఉన్నారు. ఖచ్చితంగా ఫస్ట్ రీజన్ ఏంటంటే పొలిటికల్ రీజన్. 100% పొలిటికల్ రీజన్. మత పిచ్చి అయి ఉండొచ్చు సార్. ఆ మత పిచ్చి వీళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఈ మత పిచ్చే తప్ప గ్రంథాలలో పిచ్చి ఉండదు అంటున్నా నేను. ఏ గ్రంథం కూడా మత పిచ్చిని బోధించదు. గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా, గ్రంథానికి దూరమైనా మత పిచ్చి వస్తుంది. ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుల దగ్గరికి వాడు వెళ్ళి అటాక్ చేశాడంటే సనాతన ధర్మం ఎక్కిందా? సనాతన ధర్మం ఎక్కిందా? మత గ్రంథం కన్నా పిచ్చి వాడు సొంత పిచ్చి ఎక్కిందా? సొంత పిచ్చి వల్లనే తప్పుడు ఎవడన్నా చేస్తాడు. కాబట్టి నాకు మీకు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను.